కాకినాడ జిల్లాలో ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైనట్లేనా? మళ్లీ ప్రత్యేక రాజకీయాల్లోకి రాబోతున్నారా? పరిస్థితి చూసే అలాగే అనిపిస్తోంది. కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. 4 ఏళ్ల తర్వాత పద్మనాభం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అభిమానులను ఆహ్వానించారు. కొద్ది రోజులుగా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా అభిమానులతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా? ఉంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు జిల్లావాసులు. 2009 తర్వాత ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత ముద్రగడ నుంచి ఆహ్వానం రావడంతో అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, కాకినాడ జిల్లాలో ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రాజకీయాల్లోకి మరలా తిరిగి వస్తారనేది ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అంటే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి సంబంధించి వాళ్ళ అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ తన వర్గానికి కానీ ఎప్పుడు కూడా భోజనాలు పెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేకమైన విందు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి కిర్లంపూడి వేదికగా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ముద్రగడ పద్మనాభానికి వర్గం కానీ లేకపోతే అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ముద్రగడ ఏం చెప్తారు, ఏ విధంగా పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది, పొలిటికల్ గురించి ఏం మాట్లాడతారని చెప్పి ఒక రాజకీయ చర్చకి కిర్లంపూడి వేదిక అయిందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే అందరూ కూడా కిర్లంపూడి అయితే మాత్రం చేరుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం రాబోతున్నారనే వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. ఇటీవలి కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సామర్లకోట వచ్చిన సందర్భంలో ముద్రగడ ఆ సమయంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారనే వార్తలు కూడా గుప్పమన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పొలిటికల్కి సంబంధించి ఏ విషయాన్ని కూడా ముద్రగడ ధృవీకరించిన పరిస్థితి లేవు. అయితే ఈ రోజు ఏవైనా మాట్లాడతారా అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముద్రగడ పత్తిపాడు నుంచి పోటీ చేస్తారా, లేక పక్కనే ఉన్న పెద్దాపురం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? ఈ 3 స్థానాల నుంచి కూడా ముద్రగడ పోటీ చేసే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే పత్తిపాడు నుంచి కనుక బరిలోకి దిగితే కనుక ముద్రగడ కొడుకు గిరిని బరిలోకి దింపే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ముద్రగడ వచ్చేందుకైతే మాత్రం అన్ని రకాల రంగం అయితే సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఒక వేదికగా ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా విందులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి దగ్గర తన నివాసం అంతా కూడా కోలాహలంగా కార్యకర్తలతోటి అభిమానులతోటి నిండిపోయి ప్రతి ఒక్కరు కూడా ముద్రగారిని అంటే తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతుందని చెప్పి ఆసక్తిగా కూడా అందరూ కూడా తన నివాసానికి అయితే మాత్రం చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం లోపల పొలిటికల్గా ఏం చేయబోతున్నారనే దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.